3వ అధ్యాయము ప్రకటన గ్రంథము 8వ వచనం చదువుతాం. నీ క్రియను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమైనను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగులేదు. ఇదిగో అమ్మా, తలుపు ఇదిగో తలుపు ఎదుట తీసి ఇచ్చున్నాను, దాని ఎవరు కూడా వేయనేరడు. అవసరమైతే కింద చదువుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు వారి యొక్క ప్రధాన శిష్యుడైన యోహాను భక్తుడు ఈయన దేవుణ్ణి ప్రకటిస్తున్నప్పుడు ఎన్నో శ్రమలు వేదల కాలంలో పద్మాస్ అనే ఒక శరసాలలో అంటే సముద్రం యొక్క నడిబొట్టులో ఈపుకు ఆ యొక్క విధానంలో ఆరాధకరమైన పరిస్థితుల్లో పడవేయబడినప్పుడు అక్కడ దేవుడు దర్శించి దేవుడు స్వరముతో ఉంటాడు. సంఘములతో చెబుతున్న మాట ఆత్మ గలవారు గ్రహించుదురుగాక, చెవులు గలవారు వినుదురుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రేమగా ఇక్కడ ఆ మహనీయుడిని దేవుడు దర్శించి మాట్లాడుతున్నది ఏంటంటే సంఘములకే బోధిస్తూ ఉన్నాడు. ఇక్కడ వచ్చినాక అన్నయ్య గారి నోటి ద్వారా నేను విన్నాను. రాత్రి ఫోన్ చేసినప్పుడు నాకు చెప్పలా, ఇప్పుడే విన్నాను. ఏమని తెలుసా? కలవరి గుచ్చివా కూడికలోని కలవరి లాస్ట్ స్టేజ్లో ఉన్నామని అర్థం. ఇక లాస్ట్ స్టేజ్లో ఉన్నాం మనం అంటే ఇప్పుడు భవిష్యత్తుకి అర్థమయ్యేటట్టు నేను చెప్తున్నాను. ఇప్పుడు పరిస్థితులు మనం ఒకసారి గమనించినట్లయితే ఇటీవల జరిగింది అమెరికాలో ఎలాంటి ప్రమాదం జరిగింది? చాలా అగ్నితో కాల్చబడ్డది. అగ్నితో కాల్చబడక ముందు ఏం జరిగింది అక్కడంటే యేసు ప్రభువారిని వ్యతిరేకముగా హేళన చేశారు. యేసు ప్రభువారి మాటలంటే హేళనగా చేశారు. యేసు ప్రభువారు అంటే భయము భక్తి లేకుండా వారి జీవితాల్లో ఎలా అంటే వారి ఇష్టానుసారముగా జీవించడానికి ప్రయత్నాలు చేశారు. రెండు వల్ల చూడండి, మా రాష్ట్రంలోనే యేసు ప్రభువారు లేదు. అమెరికా దేశం అంటే మన మామూలుగా వేరే దేశాలు అందరూ ఏమనుకుంటారంటే అమెరికా దేశమే యేసయ్య నిర్మించిన దేశం, యేసయ్యని బాగా విశ్వాసంతో ఉంటుంది ఆ దేశము, యేసయ్యని బాగా వెంబడించే దేశం అమెరికా దేశం అంటే యేసు ప్రభువారి యొక్క దేశం అంటారు. కానీ అక్కడ ఉన్న ఒక రాష్ట్రము, ఆ రాష్ట్ర ప్రజలు అక్కడ ఉన్న బాలీవుడ్ అంటే ఎవరు సినిమా స్థాపించేవారు. సినిమా మాటలు, సినిమా యొక్క పాటలు ఎంజాయ్ చేస్తున్నవారు. వారందరూ అన్నారు అన్ని రాష్ట్రాల్లో దేవుని మహిమపరుస్తున్నారు, కానీ ఈ రాష్ట్రంలో మాత్రము దేవుడు లేడు, ఏమి లేడని దేవుని వ్యాఖ్యానం చేశారు, ఎగతాళి చేశారు. చేసినప్పుడు అవి ఏమైంది సార్? ఆ చేసిన వెంబటే ఇలాగనే అలాంటి అనుకురాలు ఒక ఆమె వచ్చి హెచ్చరిక కూడా హెచ్చరించింది, అతి త్వరగా దేవుడు జాగ్రత్తగా ఉండండి అని దేవుడు హెచ్చరిక చేస్తున్నప్పుడు కూడా వారు వ్యాఖ్యలు వదిలేసి ఎగతాలు చేస్తూ ఉన్నారు. కానీ దేవుని ఉగ్రత రానే వచ్చింది, అక్కడ అంతా కూడా కాల్చబడ్డది. ఈ కలవరి ఉచ్చివ, ఈ సభల ద్వారా, ఈ కూడిక ద్వారా, ఈ పగట వేళ పగుడితో మాట్లాడాలనుకుంటుంది ఏంటంటే దేవుడు ఏం మాట్లాడాలనుకుంటున్నాడంటే ఈ యొక్క ప్రకటన గ్రంథంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇదిగో తలుపులు నీ ఎదుట తీసి ఉన్నాను, తలుపులు నీ ఎదుట తీసి ఉన్నాను అన్నాడు. ఒక వర్షంలో నేను చెప్తున్నాను. ఒక వర్షంలో ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే